వాస్తవానికి 5,000 ఎకరాల్లో రాజధాని కట్టుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా 10,000 ఎకరాలకు మించినటువంటి రాజధాని లేదు. అట్లాంటిది ముందే 33,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూమి 20,000 ఎకరాలు కలిసి 55,000 ఎకరాలు అయింది. ఇప్పుడు మళ్ళా 44,000 ఎకరాలు తీసుకున్నాం. ఏం చేస్తారు? ఇన్ని 1,00,000 ఎకరాలతోటి రాజధాని ఎక్కడ కట్టిస్తారు? 1,00,000 ఎకరాలతోటి రాజధాని కట్టించడం అంటే అక్కడ వీళ్ళ సొంత అనుయాయులైనటువంటి అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారులందరూ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం, భూ వ్యాపారాలు చేసుకోవడం తప్ప రాజధాని సమస్య పరిష్కారం కాదు. రాజధాని అంటే పరిపాలనా సౌలభ్యమైనటువంటి విషయాలన్నీ ముందు సమగ్రంగా కట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నేళ్ళైనప్పటికీ 10 సంవత్సరాలైనప్పటికీ అక్కడ అట్లాంటి నిర్మాణాలు పూర్తి చేయలేదు. కేంద్రం బాధ్యత, రాజధానికి పరిపాలనాపరమైనటువంటి అన్ని కట్టించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అయినా కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి మోసగించిన ఆంధ్ర రాజధాని ప్రజానికాన్ని. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళా మొన్న తీసుకొచ్చి రెండవసారి ఇచ్చేశారు. ఇదంతా మోసపూరితంగా ఉంది తప్ప మరొకటి కాదు. భూములు పొందినటువంటి రైతాంగానికి ఇప్పటికి ప్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళ కొత్తగా ఇచ్చేసినది. అక్కడ పనులు కోల్పోయినటువంటి వ్యవసాయ కార్మికులకి పనులు చూపించకపోవటాన వాళ్ళంతా వలసలు పోయేటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం కూడా వలసలు పోయే పరిస్థితి తప్ప ఏదో ఆకాశంలో చూపించి భ్రమలు కోల్పోయేటువంటి ఇది సరైంది కాదు. అందువల్ల రాజధాని పేరుతోటి విజయవాడ దేశంలోనే పెద్ద రైల్వే స్టేషన్ ఉంటే అక్కడ పెద్ద రైల్వే స్టేషన్ కడతారట. గన్నవరంలో ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉంటే ఇక్కడ మళ్ళీ రాజధానిలో 15,000 ఎకరాల్లో పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారట. ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపరచడానికి చేసేవి. ఇవన్నీ పెట్టుబడిదారుల యొక్క కార్పొరేట్ కంపెనీల యొక్క అవసరాల కోసం చేసేవి తప్ప ఇవేవి కూడా ప్రజల అవసరాలు తీర్చవు, ప్రజల సమస్యలు తీరవు, ఉద్యోగాలు కల్పించవు, సమస్యల్ని పరిష్కరించమని నిర్ద్వందంగా ఖండించాల్సి వస్తుంది.